పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు, వందనాలు 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 వందనాలు. సర్వోన్నతుడా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవా స్తోత్రం స్తోత్రం. యుగ యుగాలు జీవించుచున్నవాడా స్తోత్రాలు వందనాలు. ఆది అంతమైన వాడా, అల్ఫయు ఒమేగమైన ప్రభువా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుడా వందనాలు వందనాలు. సర్వశక్తి సంపన్నుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమా స్వరూపుడైన మా ప్రభువా స్తోత్రాలు వందనాలు వందనాలు. ఆత్మలను రక్షించువాడా స్తోత్రాలు వందనాలు. కాపాడువాడా స్తోత్రాలు వందనాలు. కోట్లాని కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న దేవా స్తోత్రాలు వందనాలు వందనాలు వందనాలు. మహాదేవుడా వందనాలు వందనాలు వందనాలు. పరమాత్ముడా వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు వందనాలు వందనాలు. ప్రేమమయుడా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతులపై ఆశీనుడైన దేవా స్తోత్రాలు వందనాలు. ఇశ్రాయేలు దేవా స్తోత్రాలు వందనాలు. సమస్త శరీరాత్మలకు దేవా స్తోత్రాలు వందనాలు వందనాలు. మోక్షమునిచ్చువాడా స్తోత్రాలు వందనాలు. పరలోక రాజ్యమునిచ్చువాడా స్తోత్రాలు. ఆత్మలను రక్షించువాడా స్తోత్రాలు. నడిపించువాడా స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. కాపాడువాడా స్తోత్రాలు. సంరక్షించువాడా స్తోత్రాలు. ప్రమాదాల్లో మరణం రాకుండా కాపాడువాడా స్తోత్రాలు తండ్రి. గాయములు స్వస్థపరచువాడా స్తోత్రాలు వందనాలు వందనాలు. ఆదరించువాడా స్తోత్రములు వందనములేసే. హల్లెలూయా హల్లెలూయా. నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించువాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యములు ఘనమైన కార్యములు చేయించువాడా స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమా స్వరూపుడైన మా ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండువాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియ స్నేహితులారా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ఈ సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వశక్తి సంపన్నుడా, స్తోత్రాలు వందనాలు తండ్రి. నీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామం బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ రోజు ప్రభువా ఈ ఆదివారమైన తండ్రి నీ పాద సన్నిధిలోనికి రావడానికి మా ఎడలను చూపి నీ కృపను బట్టి స్తోత్రాలు వందనాలు. సహాయము దయచేయండి. మమ్మల్ని సజీవులుగా కాపాడి ప్రభువా ఈ వారం అంతటా కూడా ప్రభు గడిచిన వారం అంతా తండ్రి నీ సజీవమైనటువంటి రెక్కల చోటును మమ్మల్ని నాయన తండ్రి నీ బలిష్టమైన రెక్కల చోటున ప్రభువా ఎంతగానో మమ్మల్ని ఆదరించి సంరక్షించి భద్రపరిచి ఆరోగ్యముతో తండ్రి ప్రభువా నీ పాద సన్నిధికి నడిపించిన దేవా సహాయము దయచేయండి. ఎక్కడైతే నీ నామముని ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నీ ఉంటామని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఇప్పుడు జరగబోయే ఆరాధనలో నీవే ఉండండి. నీ మహిమ పొందండి ప్రభావములను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వ్యాధిగ్రస్తులనైనా స్వస్థపరచండి ప్రభా. హృదయములకునైనా సమాధానం లేని జీవితాలకునైనా సమాధానంలో దయచేయండి తండ్రి. దుఃఖితులను ఆదరించమని అడుగుతున్నాను ప్రభా. జీవితంలో తండ్రి ఆశీర్వాద కోసం ఎదురు చూస్తున్నటువంటి జీవితాలు తండ్రి, సమస్యల నుంచి నేను విడుదల కోసం చూస్తున్నటువంటి ప్రజలకు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం నిన్ను పాడి స్తుతిస్తుండగా అద్భుతములతోనూ ఆశ్చర్య కార్యములతోనూ ఆశీర్వాదములతోనూ సమాధానములతో మా ప్రతి ఒక్కరిని కలుసుకోమని అడుగుతున్నాము తండ్రి. నీ అభిషేకం మా అందరిపై ఉంచండి. నీ సన్నిధి కాంతి నాయన మాపై ప్రకాశింప చేయండి. నీ యొక్క వెలుగును ఇక్కడ ఉంచమని ప్రభువా నీ సన్నిధి నీ ప్రసన్నత ఉంచమని తండ్రి. నేను ఆరాధిస్తుండగా అటు బండలన్నిటినీ లయపరచండి. జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు తండ్రి, కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి యొక్క శత్రువుల యొక్క భయాల నుంచి ప్రభా, శత్రువుల యొక్క పన్నాగముల నుంచి నైనా పగలు ద్వేషాల నుంచి తండ్రి ప్రభా, కుటుంబాలకు నైనా జీవితాలకు ప్రభా, వ్యాపారాలకు తండ్రి ప్రభా, ప్రతి ఒక్క అడ్డు పంటలనైనా తండ్రి ప్రభా యేసు నామములో ఏమైతే ఉన్నాయో తండ్రి వాటన్నిటిని ఇప్పుడే బంధిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఈ ఆరాధనలో మమ్మల్ని బలపరచడం నీ మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడి దేవదేవుని యొక్క నామం కనపరుచున్నాం. పాటల పుస్తకం నుంచి స్నేహితులారా ప్రతి ఒక్కరము తీసుకుందాం. పాటల పుస్తకం నుంచి ఆరాధనీయుడా నా చాలిన దేవుడు అనే పాట పాడదు. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, దివారాత్రము నీ నామ స్మరణం, దివా
దివారాత్రము నీ నామస్మరణం చేసిన నాకెంతో మేలు, చేసిన నాకెంతో మేలు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దూతలు నిత్యము స్తుతింపగా, నాలుగు జీవులు కీర్తింపగా. దూతలు నిత్యము స్తుతింపగా, నాలుగు జీవులు కీర్తించగా. స్తుతుల మధ్యలో వసించు దేవా, స్తుతుల మధ్యలో వసించు దేవా. నా స్తుతి గీతం నీకే ప్రభువా, నా స్తుతి గీతం నీకే ప్రభువా. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. హల్లెలూయా. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. సిలువలు మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన. సిలువలు మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన. ఉదింపబడిన ఓ గొర్రె పిల్ల, ఉదింపబడిన ఓ గొర్రె పిల్ల. యుగ యుగములకు నీకే మహిమా, యుగ యుగములకు నీకే మహిమా. స్తోత్రము స్తుతి స్తోత్రము, 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 స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దూతలు నిత్యము స్తుతింపగా, నాలుగు జీవులు కీర్తించగా. దూతలు నిత్యము స్తుతింపగా, నాలుగు జీవులు కీర్తించగా. స్తుతుల మధ్యలో వసించు దేవా, స్తుతుల మధ్యలో వసించు దేవా. నా స్తుతి గీతం నీకే ప్రభువా, నా స్తుతి గీతం నీకే ప్రభువా. స్తోత్రము స్తుతి స్తోత్రము, 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 స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. ఉదింపబడిన ఓ గొర్రె పిల్ల, ఉదింపబడిన ఓ
గొర్రె పిల్ల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఆరాధనీయుడా స్తోత్రాల తండ్రి, సర్వలోక రక్షకుడా స్తోత్రములు వందనములు తండ్రి ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవుడా యుగ యుగాలు జీవించున్నవాడా, భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఉన్నవాడా స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నిత్యము కోట్లాని కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని నిత్యము నైనా స్తుతింపబడుతున్నటువంటి గొప్ప దేవుడు అయినటువంటి నిన్ను దేవా తండ్రి, సర్వలోక రక్షకుడు అయినటువంటి నైనా నిన్ను తండ్రి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయం వద్దు ప్రభువా, మేమందరము కలిసి నిన్ను ఆరాధించి గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన ప్రభువా. నీ యొక్క నామం బట్టి కూడుకోవడానికి, నీ నామం బట్టి నిన్ను స్తుతించడానికి, నీ నామం బట్టి నిన్ను ఘనపరచడానికి తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. రాబోతున్న ప్రళయం నుంచి, రాబోతున్నటువంటి దినాలు, ప్రతి దండన దినాలు, శ్రమ దినాల నుంచి తండ్రి, సమస్యల నుంచి నైనా తండ్రి ప్రభువా, శోధం నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి, అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి కాపాడడానికి తండ్రి మా చుట్టూ నీ వలయమును ఉంచి ప్రభువా, నీ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరిస్తూ తండ్రి ఆ పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ప్రభువా మాతో ఈ లోకానికి వచ్చిన యేసయ్యా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అన్ని చేతులు ఆకాశం అయిపోయితే ఆ దేవాదేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. సంతోషమైనటువంటి ప్రతి ఒక్కరు అన్ని చేతులు ఆకాశం అయిపోయిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవుని ఆరాధించులో ఉన్నటువంటి సంతోషము, ప్రియ స్నేహితులారా, దేవుని నామం బట్టి కూడుకున్నటువంటి ఈ సహవాసము మరి ఏ చోట కూడా మనకి దక్కదు. హల్లెలూయా. చూడండి, లోకానుసారమైనటువంటి స్థలాల్లో మనం కూడుకున్నప్పుడు లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ మనల్ని మనము అపవిత్రం చేసుకుంటూ ఉంటాం. అవునంటారు కాదంటారా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటికి పరిమితమైన ఆలోచనలు మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే చాలా చోట్ల యవనస్తులకు సంబంధించినటువంటి విషయాలు కానీ దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన తర్వాత మన హృదయానికి ఏదో తెలియనటువంటి సంతోషం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏదో తెలియనటువంటి ఆనందము, సంతోషము, సమాధానము, జీవితము మార్చబడాలి, జీవితము సంతోషంగా ఉండాలి, నా జీవితం నా దేవుడు మారుస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు అనేటువంటి నిశ్చయత, నిరీక్షణ ఎక్కడ దొరుకుతుందంటే రోడ్ల మీద దొరకదు. హల్లెలూయా. ఇంటి దగ్గర దొరకదు, పనుల దగ్గర దొరకదు, జాబుల దగ్గర దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క నామం బట్టి ఎక్కడైతే మనము ఆయన గురించి మాట్లాడుకుంటామో అక్కడ దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మరి ఒక పాట పాడి దేవుని ఆరాధించిన ప్రియ స్నేహితులారా, మన దేవుడు ఎవరంటే గొప్ప దేవుడు. ఎవరంటే ఈ దేవుడు మా దేవుడు, సమస్త శరీరాత్మలకు దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైన కోట్ల ప్రజలు, ఎంతమంది కోట్ల ప్రజలు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈయన. ప్రతి వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చినటువంటి దేవుడు, సరిహద్దులు లేనటువంటి దేవుడు. ఇది ఏ భాషలో ఉన్నా, ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆయనకి నువ్వు మాట్లాడితే ఆయనకు వినబడుతుంది. హల్లెలూయా. మనకైతే మన యొక్క ప్రాంతీయ భాష తప్ప వేరొకటి రాదు, కానీ నిన్ను నన్ను పెంచి పోషించి సంరక్షిస్తున్న దేవునికి సమస్తం కూడా తెలుసు. హల్లెలూయా. అలాగే మరి ఒక పాట పాట దేవుని ఆరాధించడం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడే ఆరాధించినప్పుడు స్నేహితులారా, పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని తీసేటువంటి దేవుడు, మనలో ఉన్నటువంటి కక్షలు, క్రోధాలు, అసూలు ఏమైనా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనస్ఫూర్తిగా నువ్వు ఆయన ఆరాధించు. ఆయన ఆత్మ సాన్నిధ్యం నిన్ను కమ్ముకోబోతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితానికి ఆయన వెలుగు ప్రకాశించబోతున్నాడు దేవుడు. నీ ఆలోచన ఆయన మార్చబోతున్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా.
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా నీ నోటికి పరిశుద్ధత నీ ఆలోచనకి పరిశుద్ధత నీ శరీరానికి పరిశుద్ధత నువ్వు తీసుకునే నిర్ణయాల్లో దేవుని యొక్క ప్రణాళిక కూడితో ఉండాలంటే నీ కంటి చూపి పరిశుద్ధత నీ వినే మాటలకు పరిశుద్ధత రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలోనికి రావాలి నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధత వైపు దేవుడు నీ జీవితాన్ని నడిపించబోతున్నాడు హల్లెలూయా 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 నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా 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 ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా
మండుతున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుతున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి, అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా శక్తి వసగుమయ్యా, మాపై దిగిరావయ్యా శక్తిని వసగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, 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 పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. యేసయ్యా తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి మా జీవితంలో ప్రభువా నీ సహాయం లేకపోతే ప్రభువా, మా ఆలోచనకి నీ సహాయం లేకపోతే, మా కంటి చూపుకి నీ సహాయం లేకపోతే, మా నోటి మాటలకు నీ సహాయం లేకపోతే, వినే మాటలకు నీ సహాయం లేకపోతే తండ్రి మా జీవితానికి నీ సహాయం లేకపోతే ప్రభువా, పరిశుద్ధత అనేటువంటిది మాకు లేదు ప్రభువా, యథార్థత అనేటువంటిది మాకు లేదు తండ్రి, సంతోషము ఆనందము అనేటువంటిది లేదు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి యాదాతో ఏకీపించిన యవనస్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులపై ప్రభువా, చిన్న నుంచి పెద్దల వరకు ప్రభువా యేసయ్యా తండ్రి నీ పరిశుద్ధత మాలో దయచేయండి.
యేసయ్యా ఇప్పుడే నీ సన్నిధి కాంతిని మీపై ప్రకాశం వచ్చేయండి. నీ పరిశుద్ధత తండ్రి ప్రవీణ జీవితాలపై నాయన ప్రకాశం వచ్చేయండి ప్రభువా. పరిశుద్ధతకు నాయన ప్రాధాన్యత ఇస్తున్న జీవితంలో మేము సరి చేసుకుంటూ నాయన తండ్రి తీసుకునే నిర్ణయంలో ప్రభు, మాట్లాడే మాటల్లో, వినే మాటల్లో ప్రభు, ప్రవర్తించేటువంటి ప్రవర్తనలో ప్రభు, కంటి చూపుల్లో, శరీరంలో తండ్రి జీవితంలో పరిశుద్ధత వైపు మా అడుగులు వేయడానికి తండ్రి నీ సహాయాన్ని మా అందరికీ దయచేయండి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయం ఉంది తండ్రి, మేమందరం అడుగుతున్నాము తండ్రి. యేసయ్యా మా హృదయంలో నీ పాద సన్నిధిలో పెడుతున్నాం ప్రభువా. అయ్యా తండ్రి ప్రభు, నీవు పరిశుద్ధుడు తండ్రి, నువ్వు పరిశుద్ధుడు కలిగిన నీ సన్నిధానికి వస్తున్న వారిని పరిశుద్ధ పరుస్తున్న దేవుడు తండ్రి. నా సహాయం దయచేయండి తండ్రి, అయ్యా సహాయం దయచేయండి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా అలనాడు తండ్రి మోషే ప్రభువా తన యొక్క సొంత ఆలోచనతో, సొంత ఉద్దేశములతో తండ్రి ప్రభువా తన పని నిమిత్తం తను వెళ్ళిపోతున్నటువంటి మార్గంలో తండ్రి అగ్ని పొదల్లో ప్రత్యక్షమై తండ్రి నీ శక్తిని బలపరిచి, నీ అధికారములు చూపించి తన యొక్క భవిష్యత్తును తండ్రి దేశానికి అవసరం వచ్చే రీతిలో నడిపించిన దేవుడు, తనకు కావలసిన బలమిచ్చిన దేవుడు, తనకు కావలసినటువంటి శక్తిని ఇచ్చిన దేవుడు. తన ఆలోచనలు మార్చో, తన మాటలు మార్చో, తన నడవడికలు మార్చో, తన ప్రవర్తన మార్చో తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం ఉంది తండ్రి. నేను ఆరాధిస్తున్న కుటుంబాలు ప్రభా, నేను ఆరాధిస్తున్న యవనస్తుల జీవితాలు నీకు అనుకూలపరచండి. ఈ పరిచర్య తండ్రి ప్రభు నీకు అనుకూలపరిచి ముందుకు నడిపించండి. అనేక మందికి ప్రభు తండ్రి ఒక మోషే జీవితం ద్వారా తండ్రి అనేక మందికి ప్రయోజనకరంగా ఎలాగైతే లేపవో ఈ పరిచర్య తండ్రి ప్రభు అభిషేకం ఉంచమని, నీ సన్నిధి కాంతి ప్రకాశం వచ్చేమని తండ్రి గ్రామానికి, పట్టణాలకు, రాష్ట్రాలకు, దేశాలకు, సార్వత్రిక సంఘానికి తండ్రి నువ్వు ఇచ్చిన దర్శనం, నువ్వు ఇచ్చిన మాట, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఈ దినాల్లో, కడవరి దినాల్లో నెరవేర్చమని ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు ఉంటే నాయన సమస్తలు సాధ్యములే తండ్రి. నువ్వు మా పక్షముగా ఉంటే తండ్రి సమస్తలు సాధ్యములే. నువ్వు మా పక్షంగా ఉంటే సరిహద్దులు దాటుకుని వెళ్ళగలదు. నువ్వు మా పక్షంగా ఉంటే సరిహద్దులు దాటుకుని ఈ నామాన్ని దేశంలో, రాష్ట్రంలో, ప్రాంతాల్లో అధికారులు ఎంత గణపరచగలుగుతాము తండ్రి. అట్టి యొక్క అభిషేకమును ప్రభువా ఇక్కడున్న ప్రతి కుటుంబంపై, ప్రతి వ్యక్తులపై, ఈ యొక్క పరిచర్యపై, గ్రామంపై ఉంచి, దేశంపై, రాష్ట్రంపై, అధికారులపై ఉంచి మమ్మల్ని నడిపించండి ప్రభు. ఆరాధన చూసిన ప్రతి వ్యక్తిని యేసు నామములో తాకుదాం కాక, నజరేయుడైన యేసు నామములో హృదయంలో మార్చండి తండ్రి. ఈ కడవరి దినాల్లో మా సొంత ఆలోచనలతో వెళ్తే ప్రభు, మా సొంత కంటి చూపుతో మా జీవితాన్ని నడిపించుకుంటే తండ్రి, వ్యర్థమైన ఆలోచనల ద్వారా మా జీవితాన్ని నడిపించుకుంటే అయ్యా తండ్రి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండలేము, మా జీవితానికి మేమే ఆశీర్వాదకరంగా ఉండలేము, నీ పనికి నేను ఆశీర్వాదకరంగా ఉండలేము, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండలేము తండ్రి. నీ సహాయం మాకు కావాలి, నీ యొక్క ఆలోచన మాకు కావాలి ప్రభు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క యవనస్తులతో మాట్లాడండి తండ్రి. ప్రపంచం ఒక పక్క నుంచి సర్వనాశనం అయిపోతుండగా అంతిమ దినములో సమస్త జనులపై నీ ఆత్మను కుమ్మరించబోతున్న దేవుడు, సమస్త జనుల ఆలోచన మార్చబోతున్న దేవుడు తండ్రి. ఈ దినంలో ప్రభు పరివర్తన తెస్తానన్నావు. సమస్త దేశంలో ప్రతి వాని యొక్క మోకని నామవేళ ఒంగుతాది అనేటువంటి నాయన తండ్రి ఆజ్ఞ ఇచ్చిన దేవుడు తండ్రి. అలాంటి యొక్క గొప్ప నాయన తండ్రి ప్రణాళికలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిపై ఉంచండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంచండి. కుటుంబాలు నేను రాబోతున్న సమస్య నుంచి కాపాడే దేవుడు తండ్రి, రాబోతున్నటువంటి సోదరుల నుంచి కాపాడే దేవుడు ప్రభు. నేను ఆరాధిస్తున్న ప్రజల మధ్యలో అద్భుతాలు చేయండి. ప్రతి కుటుంబంలో తండ్రి సంరక్షణ, నీ భద్రత వారి పక్షంగా నీ దేవదూత నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడదాం. కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక పాట తీసుకుని ఆ దేవత దేవుని కనపరుస్తాం. ఒక పాట తీసుకుని వచ్చిన పాట ఏదైనా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిట్టుకోటి తీసుకుని స్లో ఏ పాట చెప్పా. సరే సరే తీసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామములో పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామములో పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా
నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము. యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆది అందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, ఆది అందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, అబ్రహాము దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, యేసయ్య అద్వితీయ సత్య దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, యేసయ్య అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు, మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు, మోసే దేవుడు, మాట్లాడే దేవుడు, మోసే దేవుడు, మాట్లాడే దేవుడు, మహిమగల నిత్య దేవుడు, యేసయ్య మహిమగల నిత్య దేవుడు, మహిమగల నిత్య దేవుడు, యేసయ్య మహిమగల నిత్య దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. దాహము తీర్చు దేవుడు, ధనాదాన్యము ఇచ్చు దేవుడు, దాహము తీర్చు దేవుడు, ధనాదాన్యము ఇచ్చు దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, ధరణిలోన గొప్ప దేవుడు, యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు, ధరణిలోన గొప్ప దేవుడు, యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున పాట పాడినట్టు దేవుని దేవుడు దీవించినగా ఆమె. ప్రతి ఒక్కరము లేచి నిలబడదాం. స్నేహితులారా, ఏక మధ్యాహ్న కాల సమయమంతా ఆయనతో సహవాసం చేసేటువంటి గొప్ప ధన్యత మనందరికీ దేవుడు ఇచ్చినాడు. ప్రియ స్నేహితులారా, మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయనతో సహవాసం చేసేటువంటి గొప్ప ధన్యత ఆయన నీకు నాకు ఇచ్చినారు. ప్రియ స్నేహితులారా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, చూడండి, లోకములో అనేక మంది ఈ లోకానుసారమైనటువంటి యొక్క దేశ అధికారులైన, రాష్ట్ర అధికారులైన, లోకంలో ఉన్నటువంటి అధికారులైన, ఎమ్మెల్యేలని, ఎంపీలని, లోక అధికారులు మనం చేరుకోవాలంటే ఎన్నో అడ్డు ఆటంకాలు సాధారణంగా మనం కలవలేం. కానీ ప్రియ స్నేహితులారా, జీవము గలటువంటి దేవుణ్ణి, ఈ భూమి మీద సర్వ మానవాన్ని చూచుచున్నటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. నువ్వు ఈ సమస్యను దేవుని సన్నిధిలో పెట్టగా నీకు జవాబిస్తున్న దేవుణ్ణి, ఆయన పాద సన్నిధిలో ప్రభు నా జీవితాన్ని మార్చు అంటే మారుస్తున్నటువంటి దేవుణ్ణి, నీ జీవితాన్ని నీకే ఆశ్చర్యకరంగా దేవుడు చేస్తున్నాడు. ఒకప్పుడు నీ ఆలోచన నీకు ఆశ్చర్యకరంగా లేవు. ఒకప్పుడు మన జీవితాలు మనకి ఆశ్చర్యకరంగా లేవు, తల్లిదండ్రులకు ఆశ్చర్యకరంగా లేవు, సమాజానికి ఆశ్చర్యకరంగా లేవు. కానీ ఈ సమయంలో దేవుడు నువ్వు తీసుకునే ఆలోచన బట్టి నీ జీవితాన్ని మార్చాడు. నీ యొక్క ఆలోచన తల్లిదండ్రులకి, సమాజానికి కూడా దీవెనకరంగా ఉంటున్నాయంటే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడితో సహవాసం చేసేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చినాడు కదా. స్తోత్రం స్తోత్రం. ఆయన యొక్క సహవాసం, ఆయనతో జీవితం మనం మరవలేము. స్నేహితుల స్తోత్రాలు. ప్రతి ఒక్కరము మన హృదయాన్ని తెరుద్దాం. ఒక తలవిట్టాడు దేవునికి ఆరాధించుదాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృపా చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృపా చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా,
వందనాలు తండ్రి. అయ్యా నీతో సహవాసం చేసే గొప్ప ధన్యత ప్రభువా, నీ ప్రేమలో నిలిచుండే గొప్ప ధన్యత, నీ ఆలోచనలో ప్రభువా, నీ తలంపుల్లో ప్రభు, నీ ఉద్దేశంలో, నీ ప్రణాళికలో, నీ వాగ్దానంలో, నీ ఆలోచనలో, నీ దైవ సంకల్పంలో తండ్రి మేము నిలిచే కృపను ప్రభువా మాకు ఇచ్చిన ధన్యత తండ్రి. ఏమిచ్చి మీరు మేము తీర్చుకోగలరు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరం నీతో కలిసి ఆరాధిస్తున్నామంటే, మేమందరం నీలోనైనా తండ్రి పాలివారమై నీకు స్తుతించే గొప్ప ధన్యత మాకు ఇచ్చిన ప్రభువా స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా తండ్రి ప్రభువా, ఆకాశము నుంచి ప్రభువా, యేసయ్యా ఆకాశం నుంచి నువ్వు నన్ను ఆశీర్వదించడానికి ప్రభువా, ఆకాశం నుంచి ప్రభువా నువ్వు ఏర్పాటు చేసుకోవడానికి తండ్రి, ఆకాశం నుంచి నా తండ్రి నీ ఏర్పాటులో మేము ఉండడానికి తండ్రి, ఆ భాగ్యము ఏ మాత్రం యోగ్యత లేని వారు పాపులమైనటువంటి మమ్మల్ని తండ్రి తండ్రి పరిశుద్ధత లేనటువంటి మా జీవితాలు ప్రభువా, మా భవిష్యత్తును చూసి యేసయ్యా తండ్రి, భవిష్యత్తును చూసి తండ్రి నీ నామానికి ప్రయోజనకరంగా చేయడానికి తండ్రి, సమాజానికి ప్రయోజనకరంగా చేయడానికి నైనా తండ్రి, బంధువులకు తల్లి తండ్రులకు నైనా తండ్రి ప్రయోజనకరంగా చేయడానికి మా ఆలోచనలు మాకు జీవితంలో ఐశ్వర్యంగా ఉండడానికి తండ్రి, మమ్మల్ని మధ్య ఆనకాల సమయం ఏర్పాటు చేసుకున్న దేవుడు తండ్రి, మా జీవితంలో మార్చడానికి, ఈ కడవరి దినాలు అనేక ఆత్మల రక్షణలోనికి నడిపించడానికి, గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలు, సమస్త మానవాళిని నీ వైపు త్రిప్పడానికి ప్రభువా, మా భవిష్యత్తును తండ్రి, మా భవిష్యత్తును చూసిన దేవుడు, గడిచిన సంవత్సరాల్లో తండ్రి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నా సరే, నీ యొక్క మాటకు, నీ యొక్క నాయన తండ్రి ప్రణాళిక దూరంగా వెళ్ళిపోతున్నా సరే తండ్రి, కంచె వేసి అడ్డుబండలేసి నాన్న తండ్రి మా జీవితాలను మార్చి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ ఫలముతో తండ్రి నిన్ను ఆరాధించేటువంటి భాగ్యం, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ నామం బట్టి నిలబడిన లోకానికి చెప్పగలే కృపను తండ్రి నా తండ్రి మాకు ఇచ్చినటువంటి ధన్యత ప్రభు, ఏమిచ్చి మీ రుణములు తీర్చగలదు సహాయము దయచేయండి. ఈ మధ్య ఆనకాల సమయం ఉంది ప్రభు, ఇక ఏ జీవితాలు తండ్రి ప్రభు తండ్రి ప్రయోజనకరంగా ఉండడం లేదు ప్రభు, తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉండటం లేదు ప్రభు, సమాజానికి ప్రయోజనకరంగా ఉండడం లేదు ప్రభు, మేము తీసుకునే ఆలోచనలో ప్రభు స్వార్థము, అసూయలు, పగలు, ద్వేషాలు, లోక సంబంధమైన ద్వేషాలు వచ్చేస్తున్నాయేమో తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న సమయం మాకు సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడండి, హృదయాలు తెరవండి ప్రభు. ఈ రోజున తండ్రి మా జీవితాన్ని మార్చే రోజు, ఆమేన్ హల్లెలూయా. ఈ రోజు తండ్రి ప్రభు మా జీవితంలో ఒక వెలుగు అని చేయబోయే రోజు ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా జీవితంలో లక్ష్యములు తండ్రి, మా జీవిత భవిష్యత్తును మాట్లాడమని అడుగుతున్నాం. ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు నడవలసిన మార్గంలో నడిపించండి, నీ వాక్యముతో నింపండి, నీ వాక్యంలో కట్టండి, నీ వాక్యంలో నిలిచే కృపను ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుకి, ప్రతి కుటుంబానికి ప్రభు ఈ మాటలు ఇచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలు నీలో ఫలింప చేయండి, నీలో నాటండి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రం. మరణించే ఆకాశం వైపు చెప్తాం, ఎంతవరకు మనం నడిపించినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ సహాయం చేత ఎంతవరకు మనల్ని సంరక్షించి భద్రపరిచి బలపరిచిన దేవుణ్ణి స్తోత్రం స్తోత్రం ఆరాధించడం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రియ స్నేహితులారా. ప్రేరేపించుకున్నటువంటి వారు ఎవరైనా ఒకరు మన గ్రామం కోసం, పరిచర్య కోసం, ప్రపంచం కోసం, దేశాల కోసం రాబోతున్న దినాల్లో దేవుడు ప్రపంచాన్నంతని కూడా దేవుడు తన యొక్క నామం బట్టి సమస్యను సమకూర్చి జరిపించలాగా ఈ కడవరి దినాల్లో మన గ్రామం ఎడల, ఈ పరిచర్య ఎడల, దేశం ఎడల, రాష్ట్ర వాగ్దానాలు నెరవేరేలాగా, సార్వత్రిక సంఘంపై దేవుని ప్రణాళిక నెరవేరాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు వందనాలు వందనాలు. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు మా ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. ప్రార్థనలోకి వీక్షిద్దాం ప్రియ స్నేహితులారా. స్తోత్రాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అందించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తి గలటువంటి దేవుని యొక్క ప్రణాళిక మనకు తోడై ఉండబోతుంది. విశ్వాసంతో ప్రార్థించు, ఆయనతో నమ్మకం ఉంచి ప్రార్థించు, ఆయనపై ఆధారపడి ప్రతి ఒక్కరిని అప్పచెప్పు. దేవుని సమాధానం మన మీదకి రాబోతుంది. హల్లెలూయా.
ఆత్మాగ్నితో ప్రభు మమ్మల్ని అందరినీ నింపండి ప్రభా నాయనేస మమ్మల్ని ఇంకా బలపరచండి తండ్రి నాయనేస మా ఆలోచనలు ప్రభా మా ప్రవక్తలను అన్ని మార్చండి ప్రభా నాయనేస మీరు ప్రభా నాయనేసి ఈ రోజు నుండి ప్రభా గొప్పగా ప్రభా మీ పనులు కానీ ప్రభా మీ సేవలు కానీ మమ్మల్ని వాడుకోండి ప్రభా ఇక్కడ ఉన్న వారందరినీ ప్రభా నాయనేస మీరు వాడుకోండి ప్రభా నాయనేస మీ పని కొరకు ప్రభా నాయనేస ఎంతో ప్రభా ప్రయాసపడి ప్రభా ప్రార్థన చేసేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభా మా ద్వారా ప్రభా నాయనేస వచ్చు మా గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రభా నాయనేస మా గ్రామంలో సేవకులు సంఘస్థులు ప్రతి ఒక్కరు ప్రభా గ్రామీణ ఆరాధన గంటల ప్రార్థన జరగడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా నాయనేస మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు తాకండి ప్రభా నాయనేస ప్రతి ఒక్కరిని ప్రభా మీరు స్వస్థపరచండి ప్రభా నాయనేస రోగుల్ని స్వస్థపరచండి తండ్రి నాయనేస ఎవరెవరైతే ప్రభా నాయనేస ఏ కష్టాల్లో ఉన్నారో ప్రభా వాళ్ళ కష్టాలన్నీ తీర్చండి ప్రభా నాయనేస ప్రతి ఒక్కరిని ప్రభా మీ సన్నిధికి నడిపించండి ప్రభా నాయనేస ప్రతి ఒక్కరి మోకాలు ప్రభా మీ సన్నిధిలో మోకరించేటువంటి భాగ్యం దయచేయండి ప్రభా నాయనేస మా ద్వారా ప్రభా చుట్టుపక్కల గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు కదింపజేయాలి ప్రభా నాయనేస మీ గ్లోరీతోటి నింపండి ప్రభా నాయనేస మీ వాక్యంతో ప్రభా నాయనేస మీ పరిచర్యతోటి ప్రభా మీ పనిలో మమ్మల్ని అందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయనేస మా ఆలోచనలన్నీ ప్రభా మీ వైపు నడిపించండి ప్రభా మా ద్వారా ప్రభా నాయనేస మేము గొప్ప గొప్ప కార్యాలు జరిపించండి ప్రభా నాయనేస మా సంఘం ద్వారా ప్రభా నాయనేస మా పరిచర్య ద్వారా ప్రభా అనేక అద్భుత కార్యాలు జరిపించండి ప్రభా నాయనేస మీ వాగ్దానాలు నెరవేర్చండి ప్రభా నాయనేస మీ ప్రణాళికలు నెరవేర్చండి ప్రభా మాలో ప్రభా నాయనేస ప్రపంచ దేశాలకు ప్రభా నాయనేస సిద్ధపరచండి ప్రభా నాయనేస మా పరిచర్యను ప్రభా నాయనేస మీరు అంచెలంచెలుగా పెంచండి ప్రభా నాయనేస తగిన సంఘాన్ని ఏర్పరచండి ప్రభా నాయనేస తగిన పనివారిని ఏర్పరచండి ప్రభా తగిన పరికరాలను ఏర్పరచండి ప్రభా నాయనేస మీ ద్వారా తెరవని ప్రభా ఇక్కడ వారందరినీ ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబ సమీపంలో ప్రభా ప్రతి ఒక్కరూ మీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి ప్రభా ఎవరెవరైతే వింటున్నారో ప్రభా వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయనేస మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించి జవాబులు దయచేయమని అడుగుతున్నాం తండ్రి యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుందాం, కొద్దిపాటి వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రతి ఒక్కరూ కీర్తన గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథంలో 4వ కీర్తన 4వ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 4వ కీర్తన 8 వచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క చొప్పున చదువుదాం. పేజీ నెంబర్ 453 పేజీ 453 పేజీ 453 పేజీ కీర్తన గ్రంథం నుంచి 4వ కీర్తన. ఎవరైనా తీసుకున్న వాళ్ళు మొదటి చదవండి. మొదటి నుంచి. నా నీతికి ఆధారముగు దేవా నేను మొదలు పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. తర్వాత చదవం 2వ వచనం. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. తర్వాత యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయమునుంది పాపము చేయకుడి. మీరు పడగల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుడి. తర్వాత నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నేను చదువుతాను మిగిలినవి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము.
వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసును. దేవుడు తన యొక్క వాక్యం ధర్మాలను దీవించి ఆశ్రయించిన ఆమె. హల్లెలూయా. స్నేహితులకు ప్రతి ఒక్కరు కూర్చున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు ఆబద్ధమైనటువంటి వాటిని వెతుకువారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. హల్లెలూయా. స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశంతో చేస్తే మన జీవితాలు ఆశీర్వదకరంగా ఉంటాయి. హల్లెలూయా. అవునే కదా. చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి గొడవలకి వెళ్తున్నాం అనుకో, మన ముఖ రూపం ఎలా ఉంటది? మారిపోతాయి. అవునే కదా. చాలా వికృతమైన రూపం వచ్చేసి ఆ యొక్క తిట్టడం కానీ కొట్టడం కానీ ఇలాగే వెళ్తూ ఉంటాం. లోక సంబంధమైనటువంటి ఏమైనా పాపపు సంబంధం చూస్తే ఎలా ఉంటాయి? పాపపు ఆలోచనలు వస్తాయి. కానీ దేవుని సన్నిధిలో మనము ఈ 2 గంటలు ఆయనతో మనం ఆరాధించడం ద్వారా, నాకు చూడండి, ఈ 2 గంటలు మనం ఆయన ఆరాధించడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మన యొక్క ముఖం ఏమవుతుందంట? దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీదకి వచ్చి మన ముఖము దేవుని యొక్క స్వారూప్యంలోకి వెళుతూ ఉంటుంది. హల్లెలూయా. అంటే ఒక తేజస్సు అనేటువంటిది నీ ముఖం మీద కనబడుతుంది. ఎలాంటిదంట? నీ తేజస్సు, దేవుని యొక్క తేజస్సు మారు మనస్సు పొందామనేటువంటిది ఎలా తెలుస్తుందంటే, మనం తీసుకునే నిర్ణయాలు, మన ముఖ కాంతి, మన చూపు, మన ప్రవర్తన తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ రోజు మన యొక్క అంశం, దేవుడు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, ఈ రోజు మనము స్నేహితులారా యెషయా గ్రంథము నుంచి ప్రతి ఒక్కరు తీసుకుందాం. యెషయా గ్రంథము నుంచి, యెషయా గ్రంథము పేజీ నెంబర్, యెషయా గ్రంథం 54వ అధ్యాయము, 54వ అధ్యాయము 17వ వచనం, 615వ పేజీ. 600 అంటే కొత్త బైబిల్ కదా, దాన్ని బట్టి తీసుకోండి. 615వ పేజీ, 54వ అధ్యాయము 17వ వచనం. ఎవరైనా తీసుకున్నారో చదవండి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధులకు చాలండి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధలదు. హల్లెలూయా. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క మాట సెలవిస్తున్నాను. ఈ రోజు మీ సమయాన్ని మనము వెచ్చించున్నాం. మన సమయాన్ని అంతా కూడా దేవుని పాద సన్నిధిలో పెట్టాం. ఎవరైతే ఈ వీడియో చూసినటువంటి సహోదరులారా, మీ అందరితో నేను మాట్లాడుతున్నాం దేవుని యొక్క సేవకునిగా. మీ జీవితానికి వ్యతిరేకంగా, మీ కుటుంబాలకు వ్యతిరేకంగా, మీరు చేస్తున్న చేతి పనులకు వ్యతిరేకంగా, మీరు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏ యొక్క ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. మీ జీవితంలో రాబోతున్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఇరుకు ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో, ఆర్థికమైన పరిస్థితులు, శోధనలు, ప్రమాదాలు ఏదైతే మీ ముందు రూపించబడుతూ ఉన్నదో అవన్నీ కూడా వర్ధిల్లదు. దేవుడు ఈ రోజు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును, ఏంట ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. ఏ ఆయుధం అంటే రాబోతున్నటువంటి సమస్యలు కావచ్చు. నీ శత్రువులు ఎవరో మనకు తెలియదు, మనకి విరోధులు ఎవరో మనకు తెలియదు. మన ముందు ఒక మాట మాట్లాడతారు, మనం వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. మన కోసం అనేక మంది ఇంట్లో దగ్గర అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. హృదయ తలంపులు చూసేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. మానవులందరినీ చూసే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు కనుక ప్రియ స్నేహితులారా, నీకు ఎవరైతే విరోధులు ఉన్నారో, ఎవరైతే సమస్యలు సృష్టిస్తున్నారో, ఎవరైతే అడ్డు బండలుగా రాబోతున్నారో, నీకు సమస్య ఏదైతే ముందు రాబోతుందో ఆ ప్రతి దాని నుంచి కూడా దేవుడు అంటున్నాడు, నేను తప్పిస్తాను అంటున్నాడు. వాటిని నేను వర్ధలింప చేయను, అవి నీ మీద విజయం సాధించవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎవరికి సాధించవు? ప్రతి ఒక్కరికి సాధించవా? ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ప్రతి ఒక్కరు వారు విజయం సాధించగలరా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు మన యొక్క అంశంలో దేవుడు వారి పక్షంగా ఉన్నప్పుడు మాత్రమే, చూడండి, ఒక వ్యక్తి పక్షంగా దేవుడు ఉన్నప్పుడు మాత్రమే, ఒక కుటుంబ పక్షంగా దేవుడు ఉన్నప్పుడు మాత్రమే, ఒక పరిచర్యకు దేవుడు
ఆయన పక్షంలో ఉన్నప్పుడు మాత్రమే, తన సేవకుని పక్షంలో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే, ఒక వ్యాపారం పక్షంలో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే, ఒక వాహన డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఆ వాహన డ్రైవర్ ఆ యొక్క వ్యక్తి యొక్క పక్షంలో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే. ప్రమాదం జరిగిన మరణం రాదు. హల్లెలూయా. యాక్సిడెంట్ లో జరిగిన మరణానికి దేవుడిని నప్పచెప్పడు. సమస్యలు నీ మీదకి వచ్చిన ఆ సమస్యలు నీ మీద విజయం సాధ్యం చెప్పడు. వ్యతిరేకులు ఎంతమంది వ్యతిరేకతలు నీ ముందు నిలబడుతున్నా సరే, నీకు ద్వారాలు ఇవ్వకుండా వెళ్ళడానికి అడ్డుపడ్డంగా నిలబడుతున్నా సరే, దేవుడు నీ పక్షంగా ఉంటే ఎర్ర సముద్రం 2 పాయలు చేసినటువంటి దేవుడు నీ ముందు కూడా ఏమైతే అడ్డుపడ్డారో, ఎవరైతే వ్యక్తులు నిలబడుతున్నారో అందరినీ కూడా దేవుడు పక్కకి గిట్టేస్తాడు. హల్లెలూయా. అలాంటి యొక్క గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం కనుక ఈ రోజు దేవుని యొక్క మందిరానికి వచ్చిన నేను ఏం నేర్చుకున్నాను ఏంటంటే, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను ఏమి విడిచిపెట్టాలి, ఏమి నేను చెయ్యాలి. ఈ 3 విషయాలు మనం ప్రతి ఒక్కరు ఎప్పుడైనా ఏ సేవకుని యొక్క వర్తమానాలైనా, మనం ఏ చోట దేవుని యొక్క సందేశాలు వెంటనే వెళ్తున్నప్పుడైనా మనం జాగ్రత్త ఈ 3 విషయాలు తెలుసుకుంటే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. హల్లెలూయా. ఏంటంటే ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు తన వాక్యంలో, ఎలాంటే దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నాలో ఆయనకు ఆయాసకరమైన ఏది తీసేసుకోవాలని ఆయన చెబుతున్నాడు, భవిష్యత్తు ఏమైనా నేను నడవాలని ఆశపడుతున్నాడు. 3 విషయాలు, ఏం చెయ్యాలి, ఏమి విడిచిపెట్టాలి, ఏం వింటున్నాను. ఏంటంటే ఏమి చెయ్యాలి, ఏమి విడిచిపెట్టాలి, ఎలా వింటున్నాను. ఇది తెలుసుకుంటే మన జీవితము ప్రతి ఒక్క వాక్యం కూడా నీ హృదయం వెళ్ళిపోయినప్పుడు, నువ్వు బయటికి వెళుతున్నప్పుడు ఆ వాక్యం నీతోనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు పనులు చేస్తున్నప్పుడు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, నీ చేతి పనులు చేస్తున్నప్పుడు, నువ్వు తీసుకునే నిర్ణయాలప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంటే ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో వెళ్ళకు అంటాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రయాణాలు సాగిస్తున్నప్పుడు అమ్మా నాన్న నేను ఇలా బయట పనికి వెళ్తున్నాను అంటావు, నువ్వు తిరిగి వచ్చే అంతవరకు కూడా అదే నీ హృదయంలో ఉన్న వాక్యము దేవతతో తోడించి క్షేమకరంగా నీ తల్లిదండ్రులకు అప్పచెప్పుతాడు. అవునంటారు కాదంటారు. ఈ రోజు అనేకమైన యవనస్తులు చాలా సంతోషంతో ఇంటికి బయలుదేరిన యవనస్తులు పిల్లల్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు బయటికి వెళ్ళినటువంటి ప్రయాణాల్లో ఇంటికి తిరిగి రాని రోజులు ఉన్నాయి. ప్రమాదాలే, మరణం వారిని మృంగివేస్తుంది. యవనస్తుల జీవితాలు, తల్లిదండ్రులు ఎన్నో కాలంలో ఎన్నో ఉంటారు, వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళి ఇంటికి రావడం లేదు. అంటే ఏమి లేదు, వారికి విరోధిగా రూపింపబడినటువంటి ఒక ప్రమాదం, వారికి విరోధిగా రూపించబడినటువంటి మరణం వారి జీవితంలో అది శాసించింది కనుక వారికి ఏంటి, మరణం వచ్చేసింది. ఆ యొక్క మరణం, ఆ ప్రమాదాల జీవితంలో వర్ధిల్లాయి కనుక వారు తిరిగి క్షేమకరంగా రాలేకపోయారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన నీకు, నాకు, నీ కుటుంబానికి చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుణ్ణి అప్పచెప్పి మనం పని ప్రారంభిస్తే ఎలాంటి వ్యక్తులైనా, ఎలాంటి అధికారాలైనా, ఎలాంటి సమస్యలైనా దేవుడు అంచున్న మాట ఏంటో తెలుసా, వేటిని కూడా నేను నీ ముందు వర్ధిల్లింప చేయను. హల్లెలూయా. వాటన్నిటిని నేను శాసిస్తాను, ఎందుకంటే నువ్వు నా సంరక్షణలోనికి వచ్చావు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం, దేవుని యొక్క వాక్యం అనే సంరక్షణ మనం వచ్చా. ఏం చేస్తున్నాడంటే వెదజల్లుతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ జీవితంలో, నీ జీవితాన్ని నాకు అప్పచెప్పు, నీ ముందు నేను కదలడం మొదలు పెడతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన ఒక్కసారి కదలడం మొదలు పెట్టాడంటే నీ జీవితంలో ఆయన యొక్క హస్తము వచ్చి ప్రతిదీ కూడా అడ్డుబండలు తీసివేస్తూ నిన్ను నడిపిస్తూ ఉన్నదంటే అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. ప్రజలు నీ వైపు ఉన్న, నీ వెనకాల ఉన్న దేవుని గుర్తిస్తారు. ప్రజలు, రాష్ట్రాలు, దేశాలు, దేశ అధికారులు, రాష్ట్ర అధికారులు, ప్రపంచమే దేవుడు నీతో ఉన్నాడని గుర్తిస్తారు. అది ఎప్పుడు తెలుసా ప్రియ స్నేహితులారా, దేవుడు అనేటువంటి గొడుగు కిందకి మనం వచ్చి, నేను నా దేవుని యొక్క గొడుగు కింద, ఆయన హస్తం కింద నేను ఉన్నాను. ఎలాగంట, ఎలాగా దేవుని హస్తం కింద నా జీవితం ఉంది, దేవుని యొక్క కనుదృష్టి నన్ను చూస్తుంది, ఆయన ఆలోచనలో నేను ఉన్నాను, ఆయన యొక్క ఉద్దేశంలో నా కుటుంబం ఉంది అని నిశ్చయత నీలో కలిగితే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. నీ కుటుంబం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ ద్వారా తన హస్తాన్ని చాపబోతున్నాడు. నీ వ్యాపారంలో ఆయన హస్తం చాపబోతున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుని హస్తం చాపబోతున్నాడు. దేవుడు నువ్వు తీసుకున్న నిర్ణయాలు కానీ తోడుండబోతున్నాడు. నీ ద్వారా అనేక గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు విరోధంగా వస్తున్నటువంటి విరోధులన్నిటిని దేవుడు ఆయన నామం బట్టి అంచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నేను
కొన్ని క్వశ్చన్ భాగాన్ని సెలవిస్తున్నాం. మరి దేవుడు మన పక్షంగా తన హస్తాన్ని చూపాలంటే మనకి రాబోతున్న ప్రతి ప్రమాదాల నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి, ఆర్థికమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనం కాపాడాలంటే మనం కొన్ని విషయాలు చేయాలి. సిద్ధమా? కొన్ని విడిచిపెట్టాలి. సిద్ధమా? ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అంటే ఇష్టం, కానీ దేవుడి ద్వారా ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలంటే కొన్ని విషయాలు మనము విడిచిపెట్టాలి. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, ప్రతి ఒక్కరు తీసుకుందాం. 5వ అధ్యాయము 44వ వచనం, పేజీ నెంబర్ 6 పేజీ, కొత్త నిబంధన 5వ అధ్యాయము 44వ వచనం. ఎవరైనా తీసుకున్నా చదవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు విరోధంగా రూపొందింపబడినటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నీకు విడుదల కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయ. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడొస్తే 2 విషయాలు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. హల్లెలూయా. ఈ రోజు చూడండి, ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యేసయ్య మాటలు వినడానికి వచ్చాం మనం. అవునా కదా? ఆయన ఏం చెప్తున్నాడు ఈ రోజు మధ్యాహ్న కాల సమయం ఉంది, ఆయన నాతో ఏం మాట్లాడతారని వచ్చాం. అవునా కదా? ఆయన మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానం? నీకు విరోధంగా ఏది ఆయుధం కూడా వర్తిల్లదు. ఇది మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ రోజు. అవునా కదా? మరి ఆ ఆయుధం మనకి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన 2 విషయాలు చెప్తున్నారు. ఏంటో తెలుసా? శత్రువులను నీవు ప్రేమించాలి, నేను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. 2 ఏం అవసరం లేదు. 2 చెప్తున్నారు. అని ఏంటో తెలుసా? మనకు చూడండి, మనకి విరోధంగా ఆయుధాలు అంటే ఏంటి? శత్రువులే కదా విరోధులు. మనల్ని దూషించేవారు విరోధులు, మనల్ని శపించేవారు మనకి విరోధులు, మనకి శత్రువులు, మనల్ని నాశనం కోరుకునే వారికి శత్రువులు. అవునా కదా? మన ఇక మరణాన్ని కోరుకునేవారు మన శత్రువులు. వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, మన పక్కనే ఉండొచ్చు. అవునే కదా? మన ముందు మారే మాట్లాడతారు, వెళ్ళిపోయిన తర్వాత అంతే. మన ఆశీర్వాదాన్ని కోరుకోరు. మన ఆశీర్వాదం వాళ్ళకి ఎలా ఉంటదంటే అంతే, నచ్చదు వాళ్ళకి. స్నేహితులు, అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు, మీ శత్రువులు ఎవరో మీకు తెలియదు కనుక మీరు ఏం చేయాలంటే ప్రేమించండి, అందరినీ ప్రేమించండి. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో హింసతో కాదు, ప్రేమతోనే గెలవాలి. హల్లెలూయా. శత్రువులతో కాదు గెలిచేది, విరోధులతో కాదు మనం గెలిచేది, దేవుని యొక్క ప్రేమతో మాత్రమే మనం గెలవాలి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, కీడు చేత కాదు మేలు చేత మనము జయించాలి. ప్రైజ్ ది లార్డ్. మేలు చేత ఎప్పుడైతే నువ్వు జయిస్తావో, నువ్వు ఉంటున్న ప్రాంతంలో నువ్వు విజయాన్ని చూస్తావు, నీ స్నేహితుల మధ్య నువ్వు విజయాన్ని చూస్తావు, నువ్వు చుట్టుపక్కల ప్రాంతాలు వెళుతున్నప్పుడు, రాష్ట్రాలు వెళుతున్నప్పుడు, దేశాలు వెళుతున్నప్పుడు కూడా నువ్వేం చూస్తావు తెలుసా? విజయాన్ని చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. ప్రాంత భేదాలు అనేటువంటి నీలోకి రాదు. చూడండి, దేశాన్ని ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రాంతం ఉన్నప్పుడు ఇతర ప్రాంతాలను ప్రేమించలేదు, కానీ దేవుని యొక్క నామం బట్టి నిలబడితే నీకు ప్రతి దేశం ఒకటే, ప్రతి వ్యక్తులు ఒకటే, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అది ఎవరు కోరుకుంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే అందరూ బాగుండాలి అనేటువంటిది కోరుకుంటారు. హల్లెలూయా. ఈ రోజు ఏం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరాలంటే మనము మొట్టమొదటి ఏంటో తెలుసా? మన యొక్క మనసు దేవుని మీద ఆధారపడితే ఆయన నీ పక్షంగా నిలబడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ శత్రువుని ప్రేమించండి. శత్రువుతో మనం ఎదుర్కోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, యవనస్తులారా, నీకు విరోధి ఎవరైనా ఉన్నారంటే, నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే, నీకు పగవారు ఎవరైనా ఉన్నారంటే పగతో జయించకూడదు, శత్రువుతో జయించకూడదు, విరోధంతో జయించకూడదు, ప్రేమతోనే మనం జయించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు ప్రేమమయుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంది తన ఎద్దకు వచ్చి దూరం వెళ్ళిపోతున్నా సరే, లోకానుసారంగా వెళ్ళిపోతున్నా సరే, నా కుమారుడు మారుతాడు, నా ఎద్దకు వస్తాడు, ఈ కుటుంబం నాతో వస్తుంది, ఈ కుటుంబం అంతా నన్ను ఆరాధిస్తుంది, ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆరాధిస్తారు, నన్ను నమ్ముకుంటారు అని దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తున్నాడంట.
ఎంత గాయం పెట్టేసి ఆయన వెళ్ళిపోతున్నా సరే, లోకానుసారంగా వెళ్ళి ఆయన బాధపరుస్తున్నా సరే, నా కుమారులు మారుతారు అని ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి యొక్క యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడు దీన్ని ఎవరైతే హింసిస్తున్నారో, ప్రశ్నికులారా, ఎవరైతే మాటల ద్వారా నేను అంటున్నారో, నీకు విరోధంగా ఏమైతే కార్యాలు చేస్తున్నారో, దేవుడు అనేటువంటి వాడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు నీ విరోధుల మధ్య నీకు భోజనం పెడతాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు వారి ఊహకు కూడా అందని విధంగా దేవుడు నీ జీవితాన్ని లేకపోతున్నాడు. వారి ఊహకు కూడా అందని విధంగా నీ కుటుంబంలో దేవుడు నీ జీవితాన్ని లేకపోతున్నాడు. నీ గ్రామంలో దేవుడు నిన్ను లేకపోతాడు. రాష్ట్రంలో, దేశంలో కూడా నిలబెడతాడు. ఇప్పుడు తెలుసా, శత్రువుని ప్రేమించే హృదయం నీవు కలిగి ఉన్నప్పుడు మాత్రమే. నిజంగా ఉన్నదా మనలో నిజంగా ప్రేమించేటువంటిది లేనప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవా, నీ యొక్క నామం బట్టి నేను నిలబడ్డాను ప్రభు. అవునా కదా? ఈ దేవుని యొక్క పరిచయం, ఆయన బట్టి మనం నిలబడినప్పుడు మనకి ఎవరైనా శత్రువులు ఉంటారా? ఇంట్లో పని కాదు, ఇది దేవుని యొక్క పని. దేవుని పనికి శత్రువులు ఏంటంటే అందరినీ ప్రేమించమన్నాడు దేవుడు. అలాంటప్పుడు మనం నిలబడి, ప్రభువా, ఏమైనా వ్యతిరేకత ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ ప్రార్థన చేయండి అంతే అమ్మా, మీరు ప్రార్థన చేసేయండి. నీకు ఏ సమస్య వచ్చినా నీకు విరోధంగా నిలబడుతున్నారా, నాకు అప్పచెప్పు. ఎలాంట? నేను నా పని కోసం నిన్ను పిలుచుకున్నాను, నా యొక్క హృదయ ఆలోచన నెరవేర్చడానికి నేర్పరచుకున్నాను, నా సంకల్పం నీ ద్వారా నెరవేర్చబడుతుంది. అలాంటప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ యొక్క సమస్యలన్నీ నాకు చెప్పు, నేను సమాధానం ఇస్తాను. హల్లెలూయా. ఎవని యొక్క మనసు ఆయనపై అనుకుంటాదో వాని పూర్ణ శాంతి గలవానిగా చేసేది నేను వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నేను ఇక్కడ 2 విషయాలు మీతో చెప్తున్నా ప్రియ స్నేహితులారా. ఇద్దరు జీవితాలు నేను మీతో చెప్పబోతున్నాను. ఇద్దరు జీవితాలు. శత్రువుని ప్రేమించినటువంటి ఒక వ్యక్తి, శత్రువుని ప్రేమించి ప్రార్థన చేసిన వ్యక్తి జీవితం ఎలా ఉంది? శత్రువుగా భావించి లోపల అసూయ క్రోధాలు పెంచుకున్నటువంటి జీవితం ఏమైపోయింది? మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు మన అంశం ఏంటంటే, శత్రువుని ప్రేమించి హింసించే వరకు ప్రార్థన చేసిన జీవితం ఏమైంది? శత్రువుగా భావించి శత్రువుపై అసూయ పగలు పెంచుకున్నటువంటి వారి జీవితం ఏమైంది? ఇద్దరు జీవితం మీతో నేను చెప్పబోతున్నాను. హల్లెలూయా. అవునా? బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారం అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. స్నేహితులారా, మొట్టమొదటిగా ఒక వ్యక్తి తన శత్రువులు ఎవరో తెలియదు కనుక తన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటంటే, దేవా, నా యొక్క విరోధుల నుంచి నన్ను కాపాడు, నా ప్రాణాన్ని కాపాడని. దావీదు. ఇద్దరు జీవితాలను మీతో చెప్పబోతున్నాం. ఎవరంట? చెప్తూ ప్రతి ఒక్కరు. ఎవరో ఒకరు దావీదు. రెండో వ్యక్తి సౌలు. మళ్ళీ చెప్తున్నాను, దావీదు, సౌలు. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలా ఉన్నాయంటే, దావీదు అనేటువంటి యొక్క భక్తుడు తన శత్రువుల్ని ప్రేమించి హింసించే వరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసయ్య చెప్పినటువంటి ఒక మాటలు తన జీవితంలో అనుభవిస్తున్నాడు. తన జీవితం ఏమైంది భవిష్యత్తు? ఇంకొక వ్యక్తి ఏంటంటే, శత్రువుని ప్రేమించకుండా, అంటే శత్రువు తను నిర్ణయం చేసుకుని ఆ శత్రువుపై ప్రేమించవలసినటువంటిది మర్చిపోయి ద్వేషిస్తూ అసూయలు పెంచేసుకుంటూ హింసించడం మొదలు పెట్టాడు. తర్వాత ఏమైపోయింది? 2 జీవితాలు. ఈ దేవుడు ఇప్పుడు అనుకున్న విషయం వాగ్దానం ఏంటి? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఎడల దేవుని యొక్క హస్తము ఉన్నదని ఎలా తెలుస్తుంది? అందుకు నేను చెప్తున్న మాట, మీ శత్రువుని ప్రేమించండి, హింసించే వరకు ప్రార్థన చేయండి. అప్పుడు నేను ఎలాంటి కార్యం మీ జీవితంలో ఊహకందని ఎలా చేస్తానని చూస్తారని అని చెప్తున్న మాట. మొట్టమొదటిగా మనము శత్రువుని అంటే ఈ సౌలు ఏ విధంగా ద్వేషాన్ని పెంచుకున్నాడు అనేటువంటి 3 మాటలు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 29వ వచనం. 18వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతాను. పేజ్ నెంబర్ 240. దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండేను. హల్లెలూయా. ఈ సౌలు అనేటువంటి రాజు, ఇశ్రాయేలు మొదటి రాజు. ఈ రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, దావీదు మీద ఏమన్నాడు? విరోధం పెంచేసుకున్నాడు. అవునా కదా? విరోధం పెంచుకున్నాడా లేదా? దేవుడు ఏమని చెప్పాడు? శత్రువుని ప్రేమించండి. మీ శత్రువుని మీరు ప్రేమించినప్పుడు, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు, మీ కుటుంబానికి వ్యతిరేకంగా వస్తున్న ప్రతి ఒక్క సమస్యల గురించి, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే విరోధంగా మాట్లాడుతున్నారో, అపహసిస్తున్నారో, వాళ్ళందరి నిమిత్తం మీరు ప్రార్థన చేసి నాకు అప్పచెప్పండి.
నేను కదలడం మొదలు పెడతాను, నేను మీ కుటుంబ పక్షంగా మీ పక్షంగా నా హస్తములు చాపుతాను ఆయన చెప్పిన మాట. అందుకని ఇప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? శత్రువుగా దావీదు మీద విరోధంగా లేవడం మొదలు పెట్టాడు. దావీదు మీద ఏం చేస్తున్నాడు? విరోధంగా లేగడం మొదలు పెట్టాడు. రెండోది ఏంటంటే 19వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నది. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితో చెప్పగా, అంటే దావీదు ఏం చేయాలనుకుంటున్నాడు? రెండోదిగా చంపాలనుకుంటున్నాడు. ఒకటి విరోధంగా లేచాడు, రెండోది చంపాలని ఆశపడు. ఇక జాగ్రత్తగా చూసినట్లయితే ప్రశ్నితులారా, సౌలు 3 విషయాలు చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే మీ శత్రువుని ప్రేమించండి, హింసించే వరకు ప్రార్థన చేయండి. అంటే ఈ సౌలు గారు ఏం చేస్తున్నారంటే శత్రువుని తయారు చేసుకుంటున్నాడు, రెండవది చంపాలనుకుంటున్నాడు, మూడవది విరోధంగా లేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. అంటే జీవితంలో ఈ 3 విషయాలు తను చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన మాట, ఈ 3 విషయాలు తను ప్రేమించినట్లయితే చంపాలనుకోడు, ప్రేమించినట్లయితే విరోధంగా లేగడు, ప్రేమించినట్లయితే శత్రువుగా చూడడు. హల్లెలూయా. అంటే ఒక విధంగా మనం చూసినట్లయితే స్నేహితురా, నీ స్నేహితుల్లో నువ్వు ఎవరినైనా విరోధంగా చూస్తున్నావు అంటే వారిని నువ్వు ఏం చేస్తున్నావు? ప్రేమించడం లేదు. నీ కుటుంబస్తులు, నీ రక్త సంబంధికుల్ని ఎవరైనా వీళ్ళు నాకు శత్రువులు, నా రక్త సంబంధులు నాకు విరోధులు అని నువ్వు ఎవరినైనా అంటున్నావంటే వాళ్ళు నువ్వేం చేస్తున్నావంట? ప్రేమించడం లేదు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయడం లేదు. ఎవరైనా ఇగో ఈ పలానా వ్యక్తి నాకు విరోధి, వాళ్ళతో నేను మాట్లాడను, ఆ కుటుంబంతో నేను మాట్లాడను, ఆ వ్యక్తులు నాకు అసహ్యం, వాళ్ళు నన్ను పలానా రోజు ఇలా అన్నారు, పలానా రోజు ఇది అన్నారు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు ఎవరి మీద విరోధం పెంచేసుకుంటున్నావేమో, ఆ విరోధం కాస్త ఏమైపోతుందో తెలుసా? శత్రువు అయిపోతే శత్రువు పెంచేసుకుంటావు, ఆ శత్రుత్వం కాస్త చంపేయాలనేటువంటి ఉద్దేశం నీలో వచ్చేస్తుంది. అందుకని దేవుడు అంటున్న మాట ఏంటంటే దాని ఆదిలోనే మీరు చంపేయండి. ఎవరిని శత్రువు వద్దు, శత్రువుగా ఎవరిని చూడొద్దు. యేసు క్రీస్తును కలిగిన ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి కుటుంబం, ప్రతి సహోదరులు కూడా ఏం చేయాలంటే మొట్టమొదటిగా క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించే వారు ఉండాలి. హల్లెలూయా. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప వాళ్ళని పెట్టే సహనాన్ని యేసు క్రీస్తు బైబిల్ గ్రంథం పట్టుకుంటే సరిపోదు. మనం ఎంతగా తగ్గిస్తున్నాం అది కనబడాలి, ఎన్ని నువ్వు సహిస్తున్నావు అది కనబడాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా దేవుడు నన్ను విడిపించగలడు, నడిపించగలడు అనేటువంటి నీలో కలిగి ఉంటాను. అందుకని సింహాసనం మీద ఉన్నటువంటి యొక్క సౌలు పనివాడుగా ఉన్నటువంటి దావీదు మీద, అవునే కదా, రాజు పనివాడిగా ఉన్నటువంటి దావీదు మీద విరోధంగా లేచాడు. శత్రువు అనుకున్నాడు, చంపే నష్టపడ్డాడు. అందుకని దేవుని యొక్క వాక్కు, ఇప్పుడు దేవుని హస్తం ఎవరి మీద ఉంది? ఇదే రాజును దేవుడే పెట్టాడు ఈ స్థానంలో, కానీ దేవుని హస్తం ఎవరి మీద ఉందో తెలుసా? దావీదు పక్షంగా వచ్చేసింది. హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూద్దాం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము, కీర్తన గ్రంథం. సౌలు ఏం చేశాడో మనం చూసాం. కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 69 అధ్యాయము 69వ కీర్తన 19వ వచనం. స్నేహితులారా 69వ కీర్తన 19 నేను చదివేస్తాను. నిందయు సిగ్గుయును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. తను హింసించే వారి కోసం ఏం చేస్తున్నాడని ఎలా చూద్దాం. తన యొక్క విరోధుల కోసం తను ఏం చేస్తున్నాడు? అయ్యా నా విరోధులందరూ నీకు కనబడుతున్నారు చూడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది దావీదు. దాసుని యొక్క స్వభావం ఎలా ఉందంటే దేవుడు చెప్పుకున్నాడు. రాజస్థానంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ అధికారం ఇచ్చినటువంటి యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దాసుని చంపేయాలని ఆలోచిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఇద్దరు పక్షం ఎవరి పక్షంగా ఉన్నాడో మనం చూద్దాం. రెండో యొక్క మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథం నుంచి ఏడో కీర్తన 6వ వచనం. 7వ కీర్తన 6వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా కోపము తెచ్చుకుని లెమ్ము, నా విరోధుల అగ్రహమును అనుచుడికై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము, న్యాయ విధిని నీవు నియమించినావు కదా. ప్రార్థన చేసే వారికి ధైర్యం ఏంటో తెలుసా? ప్రార్థన చేసే ప్రార్థన అనుభవంతో తన జీవితాన్ని కట్టుకున్నటువంటి వ్యక్తికి, ఆత్మీయతలో తన జీవితాన్ని పెంచుకుంటున్న వ్యక్తికి, దేవుని మీద ఆధారపడిన కుటుంబము, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తికి కలిగి ఉన్న ధైర్యం ఏంటో తెలుసా?
నా దేవుడు ప్రతి విరోధి నుంచి నన్ను రక్షించగలుగుతాడు. నా విరోధుల్ని దేవుడే చూసుకుంటాడు. నా విరోధులకి ఆయనే లెగుస్తాడు. నాకు వ్యతిరేకంగా ఏ వ్యక్తులు లేచినా, ఏ అధికారం లేచినా, ఏ సమస్యలు ఎదురైనా వ్యతిరేక మాటలు నిలబడుతున్నా, నన్ను నిలబెట్టిన దేవుని యొక్క హస్తము వారి మీదకి దిగి వస్తుందని విశ్వాసంతో తను ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా ప్రియ స్నేహితులారా? యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా ప్రాణం. ప్రియ స్నేహితులారా, ఈ జాగ్రత్త చదువున్నట్లయితే నా విరోధుల ఆగ్రహమును అనుచుటికి లెమ్మని దేవుని బతిమలాడుతున్నాడు. హల్లెలూయా. ఒక రాజు ఏం చేస్తాడంటే దాసుని చంపేయాలని ఆలోచిస్తుంటే ఆ దాసుని యొక్క ప్రార్థన ఎలా ఉందంటే, నా విరోధులు చాలా మంది ఉన్నారు ప్రభువా, వాళ్ళని ఆగ్రహాన్ని అందించడానికి నీవు నా పక్షంగా నిలబడు, నా పక్షంగా కదులు, నా పక్షంగా నీ హస్తములు చాపు, నా కుటుంబ పక్షంగా నీ హస్తములు చాపు, నా వ్యాపార పక్షంగా నీ హస్తములు ఉంచు, నా ప్రయాణం పక్షంగా నీ హస్తములు ఉంచు, నేను చేస్తున్న ప్రతి పని ప్రతి ఆలోచన పక్షంగా నువ్వు ఉండు, నా నోటి మాటల్లో నీ ఉండు, నా కంటి చూపులో నువ్వు ఉండు, నా వినే మాటల్లో నీ ఉండు, నా ప్రవర్తనలో నీ హస్తములు ఉంచు, అప్పుడే నేను దీవించబడతాను తెలుసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు చెప్పారు మత్తయి సువార్త 5:44 శత్రువుని ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు నీకు విరోధిగా రూపింపబడిన ఏ ఆయుధములు వర్తిల్లదు. రోమపత్రిక 8:31 దేవుడు మన పక్షంగా ఉంటే విరోధి ఎవడు? అవునా కదా? అందుకని యేసుక్రీస్తు అని చెప్పనే మాటను మన జీవితంలోనికి మనం ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుంటే, మనసులో పెట్టుకుంటే, ఈ భూమి మీద ఎవరు కూడా నీకు శత్రువులుగా కనపడదు, ఎవరు కూడా నీకు విరోధులుగా కనపడదు. ఎన్ని మాటలని నిన్ను హింసిస్తున్నా, నిన్ను దూషిస్తున్నా, నీకు అడ్డు బండలుగా నిలబడుతున్నా, నీకు తెలియని చోట్ల, తెలియనటువంటి ప్రాంతాల్లో, తెలియని స్థలాల్లో వాళ్ళు నీ కోసం విరోధంగా మాట్లాడుతున్నా సరే, దేవుడు చూస్తున్నాడు న్యాయం తీర్చడానికి. తగిన సమయం వచ్చినప్పుడు ఎంతటి వ్యక్తి అయినా నీ పాద సన్నిధికి రావాల్సిందే. దేవుని యొక్క అనుగ్రహం నీకు ఉంటేనే, ఆయన చెప్పింది నువ్వు చేస్తేనే అలాంటి కృప. హల్లెలూయా. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడండి? మొట్టమొదటిగా సౌలు ఏం చేస్తున్నాడు? విరోధంగా లేచాడు. 2 చంపేయాలని చూశాడు. 3 తన నాశనాన్ని కోరుకుంటున్నాడు. అంటే తన నాశనం అయిపోవాలి, చనిపోవాలి, తన ఈ కష్టాలు పడిపోవాలి, స్వాతంలో ఉండాలి, అసలు తన నాశనమే కోరుకున్నట్టే. అందుకని స్నేహితులారా, నీ కుటుంబాన్ని కూడా అలాగా చాలా మంది అనుకుంటున్నారేమో. నీవు చేసిన వ్యాపారాలు కొంతమందికి నచ్చడం లేదేమో, నీ జీవితం కొంతమందికి అసూయ పడుతుందేమో, నువ్వు తీసుకునే ఆలోచనలు కూడా అనేక మందికి నచ్చడం లేదేమో. స్నేహితులారా, దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నీ పక్షం ఉన్నాను, భయపడకు. హల్లెలూయా. ఎంత మంది నీ గురించి ఏమనుకున్నా, విరోధంగా ఎన్ననుకున్నా, ఏలంటే అనుకున్నా, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. నీతో చెప్పినటువంటి మాట ఆయన నెరవేర్చే వరకు నేను చెయ్యి విడువడి ఎనబోయాడు. హల్లెలూయా. మరి దావీదు కోరుకున్నాడు చూడండి, దాసుల స్థానంలో ఉండి, నా విరోధులు చాలా మంది ఉన్నారు ప్రభు, నా శత్రువుల యొక్క ఆగ్రహాన్ని అణించడానికి నువ్వు లేదంటే నేను గెలవలేను, నేను నిలబడలేను, నాకు ఎవరు లేరు, నాకు ఏ సహాయం లేదు. నీ యొక్క ఆలోచన బట్టి నన్ను నడిపించినప్పుడు దేవుడు తన ఏ విధంగా కలుసుకున్నాడో చూద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం నుంచి 109, కీర్తన గ్రంథం నుంచి ప్రతి ఒక్కరు తీసుకున్నాం. కీర్తన గ్రంథం నుంచి స్నేహితుల స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు ముఖ్య స్నేహితులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. 109 అధ్యాయం 109:20 నా విరోధులకు నా ప్రాణమును విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలిగిన ప్రతీకారము. హల్లెలూయా. చూడండి, ప్రార్థనలో ఉన్న వ్యక్తి యొక్క ధైర్యం చూడండి, ఆత్మీయతలో పెంచుకున్నటువంటి తన జీవితం యొక్క ధైర్యం చూడండి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి యొక్క విశ్వాసం చూడండి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఒక వ్యక్తికి విరోధంగా లెగుస్తున్నాడు, ప్రతీకారం తీర్చుకోవడానికి, చంపేయడానికి, నాశనానికి వెళ్తుంటే, ప్రార్థనతో దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఏమంటున్నాడంటే, నా విరోధులకు నా ప్రాణమును విరోధముగా మాట్లాడిన వారికి ఇదే యెహోవా వలన కలిగిన ప్రతీకారము. అలాగే చూద్దాం 89వ కీర్తన, చివరి చదువుకొని ఈ సమయాన్ని ముగించుకుందాం. 89వ కీర్తన
20-23. ఇప్పుడు దేవుడు తనకు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు దావీదుకి. చదువుదాం ఎవరైనా. పేజీ నెంబర్ 499. ఇది మనందరికి దేవుడిస్తున్న వాగ్దానం. ఇప్పుడు నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. హల్లెలూయా. చూడండి, ప్రార్థనలో ఎదుగుతున్న జీవితం ఒకటి, అసూయతో, ప్రార్థనతో, విరోధంతో, శత్రుత్వంతో ఎదుగుతున్న జీవితం ఒకటి. ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, సింహాసనం ఉంది, అధికారం ఉన్న జీవితం ఒకటి. దాసుడు, పనివాడు, సైనికుడు, చిన్నవాడు ప్రార్థనలో ఏం కట్టుకున్నాడు తన జీవితాన్ని, దేవుని మీద ఆధారపడిన జీవితం. హల్లెలూయా. ఏ సింహాసనం దేవుడు ఇచ్చాడో అదే సింహాసనం గల వ్యక్తికి దేవుడు మాట్లాడుతున్న మాట. దావీదుకి విరోధమైనటువంటి ఏ ఆలోచన కూడా, ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. ఆయన చెప్తున్న మాట, నీ శత్రువును నేను మొత్తెదను, నీ శత్రువును నేను పడగొట్టెదను, నీ యొక్క మీద ఏ వ్యక్తికి నేను జయాన్నివ్వను, నా యొక్క చెయ్యి నిన్ను బలపరుస్తుంది, నా హస్తం నీకు తోడుంటది, నేను చెప్పిన మాట నీ జీవితంలో నెరవేరుస్తుంది, ఎందుకంటే నేను నిన్ను అభిషేకించేను. హల్లెలూయా. దేనికంటే సింహాసనం. ఏ సింహాసనం అంటే ఈ సింహాసనం చూసుకుని ఈ సౌలు తన చంపాలని ఆశపడుతున్నప్పుడు దేవుడు తనను తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి తన యొక్క సింహాసనాన్ని, తన అధికారాన్ని కొట్టివేశాడు. హల్లెలూయా. స్నేహితులు, అందుకని ఈ రోజు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్న మాట, నీ యొక్క శత్రువుల్ని ప్రేమించండి. అవునా కదా? ఎంతవరకు మనం ఎవరినైనా, బంధువులమైనా, స్నేహితులైనా, ఎవరినైనా మనము ఎప్పుడో ఏదో ఒక మాట అన్నారని మన శత్రువులో చూసి ఉంటాం. అవునా కదా? కానీ ఇక మీదట మన జీవితంలో, భవిష్యత్తులో మనకి ఏ శత్రువు లేడు. హల్లెలూయా. ఎలాగా చెప్దామా? ఆయన ధైర్యం ఉందా? ఎలాగా చెప్పాలి స్నేహితులారా? ఎందుకంటే మన పక్షంగా ఉన్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? సింహాసనం నుంచి పడద్రోగినటువంటి, ఒక విధంగా చెప్పాలంటే పనివాని యొక్క పక్షంగా దేవుని ఆస్తి కదలపడడం ద్వారా ఆ దేశ యొక్క ప్రధాని యొక్క కుర్చీ కదిలిపోయింది. హల్లెలూయా. ఒక దాసుని పక్షంగా దేవుని హస్తము దిగి వచ్చినప్పుడు దేశ యొక్క ప్రధాని యొక్క అధికారం కొట్టివేయబడింది. ఎవరికైనా సాధ్యమైంది? దేవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. దేవుడు నీ ఎడల కూడా గొప్ప దర్శనాన్ని, విజన్, ఒక దైవ సంకల్పం నీ పక్షంగా కదలడం మొదలు పెట్టినప్పుడు నీ వ్యతిరేకంగా ఎంతమంది అధికారులైనా, ఎంతమంది నిలబడినా సరే నీ ముందు వాళ్ళ విజయం రాదు. ఎందుకంటే భూమి ఆకాశాలు కలవ చేసిన దేవుని సంకల్పానికి తోడుంది. హల్లెలూయా. అందుకని మనం చెప్పాలి, ప్రభువా ఎవరైనా నాకు శత్రువులుగా ఉన్నారేమో తండ్రి, విరోధంగా ఏమైనా అంటున్నారేమో ప్రభు, సర్వము నేరిన దేవుడు తండ్రి, నీవే నాకు న్యాయము తీర్చు అని నీ ప్రార్థనలు ఎప్పుడు నువ్వు అనుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా శత్రువు అనుకుంటున్నావు అనుకో, అలా ప్రార్థన చేయగలమా? చేయలేము. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ స్నేహితులు, మరి ఈ రోజు ఈ యొక్క వాక్యం అనేటువంటి నీకు నాకు కూడా, దేవుడు మన పక్షంగా ఉంటే విరోధి ఎవడు? దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు కనుకనే ఆ దేశ అధికారి యొక్క అధికారం కొట్టివేయబడింది. సింహాసనం నుంచి దేవుడు తను తీసివేసి అదే సింహాసనాన్ని దావీదుకి ఇచ్చి ఉన్నాడు. దానికి విరోధమై ఆయుధంగా రూపింపబడుతున్నటువంటి యొక్క సౌలుని దేవుడు కొట్టివేశాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజు నేను ఏమంటున్నానంటే, నీ కుటుంబ పక్షంగా ఇప్పుడు ఎవరుండాలి? యేసయ్య మన కుటుంబ పక్షంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనం చేస్తున్న ప్రతి పనులు కూడా దేవుని యొక్క హస్తం తోడు ఉండాలి. మనం వెళ్తున్న వాహనాల పక్షంగా ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. మరి యేసయ్య ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన అనుభవంతో నీ జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. అందుకని మరి దేవునికి శత్రువు ఎవరు? ఇప్పుడు దాకా మనం వ్యక్తికి శత్రువు ఎవరో చూసాం, అవునే కదా? మరి దేవునికి శత్రువు ఎవరు? యాకోబు పత్రిక చూద్దాం. ఈ వాక్యం చదువుకుని ఈ సమయం ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, పేజ్ నెంబర్ 212, 4వ వచనం.
212వ పేజీ 4వ అధ్యాయము 4వ వచనం చదవనా? 212వ పేజీ 4వ అధ్యాయము 4వ వచనం. 212వ పేజీ చదవండి. 4వ వచనం చదవండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగలనో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోక స్నేహము దేవునితో, ప్రియ స్నేహితులారా ఇలా చూడాలి, ఇలా చూడాలి యవనస్తులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అయిపోతాం, అవునా కదా? మరి దేవునికి శత్రువు అయితే ఆయన నీ పక్షం ఉంటాడా? ఆయన నీకు విరోధక రూపంలో ఆయుధాలు సమస్య వచ్చినప్పుడు ఆయన ఉంటాడా? ఉండడు. అంటే ఈ లోక స్నేహం మనం ప్రేమించకూడదు, అవునా కదా? ఏంటి మరి ఈ లోక స్నేహం ఏంటి? యోహాను సువార్త, యోహాను పత్రిక పక్కన ఉంటారు, పేజీ నెంబర్ 221. 15వ వచనం 16వ వచనం. 2వ అధ్యాయం, పేజీ నెంబర్ 221, యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. దీంతో చదువుకుని సమయం ఉంచుకుందాం. చదవాలి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశని గతించుకోవాలి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరము స్నేహితులు మోకరించుకుందాం. లోకం యొక్క స్నేహం నీలో ఉండకూడదు. దావీదు పక్షంగా దేవుడు నిలబడ్డాడంటే కారణము తన లోకాశలు తనలో లేవ సమయాల్లో. స్నేహితులారా, నేత్రాశ, జీవటము, శరీరాశ అంటే ఈ లోక సంబంధమైన నేత్రాశ, సినిమాలు, సీరియల్స్, ఈ లోక సంబంధమైనటువంటి గేమ్స్, ఇవన్నీ ఏంటి? కంటికి కనిపించేవి కదా, అవి మనలో ఉండకూడదు, మన గృహాల్లో ఉండకూడదు. శరీరాశ, పాపాలు కూడా మన జీవితంలోకి రాకూడదు. అట్లన్నింటినీ విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. జీవటము అంటే లోకములో వస్తువులు. అందరికంటే నేను మంచి వస్తువులు కలిగి ఉండాలి, మంచి వాహనాలు కలిగి ఉండాలి, మంచి డ్రెస్ కలిగి ఉండాలి. ప్రతి జీవితం అంటే నేను ఉండాలనేటువంటిది. అందుకని ఈ రోజు చెబుతున్నాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లింపకుండా ఉండాలంటే, దేవుడు నీ పక్షంగా ఉండాలంటే, స్నేహితులారా, దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నీవు నేనేం చేయాలి? శత్రువులను ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. ఈ లోక స్నేహం కూడా మన జీవితంలోనికి రాకూడదు. ఈ 3 విషయాలను కట్టుబడి ఉంటే దేవుడు నీ పక్షంగా కదలడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రతి పనులు ఆయన దీవిస్తాడు. నువ్వు తీసుకునే నిర్ణయాల్లో దేవుడు ఉంటాడు. నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులకి, బంధువులకి, గ్రామ ప్రజలకి, దేవుని పనికి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కూడా అట్టి విధంగా నడిపించడం ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు మోకరించుదాం, స్తోత్రం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల దేవా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎవరైనా చెప్పిన ఒక వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవునికి వాక్యం నాతో మాట్లాడింది ఈ మధ్యాహ్న కాల సమయం. ఆయన నాలో ఉన్నటువంటిది దేవుడు తీసివేస్తున్నాడు. ఇంతవరకు శత్రువులు, క్రోధాలు, కక్షలతో ఉన్నాను, కానీ ఈ మధ్యాహ్న కాల సమయం ఏమి విడిచిపెట్టాలో ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు. ఆయన నా పక్షంగా ఉండాలంటే నేను ఏం చేయాలి? ఆత్మీయతను పెంచుకోవాలి నాతో మాట్లాడినాడు కనుక ఆయన విరోధాలను తెలిసినట్లయితే ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మనం సమయాన్ని ముగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చిన్నగా, ఎక్కువ సమయం వద్దు, చిన్నగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నగా 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 చిన్నగా. స్తోత్రం, స్తోత్రాలు, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రియ స్నేహితులారా, తలలు పైకెత్తుదాం. స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చినాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు నీ పక్షంగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీకు వ్యతిరేకంగా రాబోతున్న ప్రతి సమస్య నుంచి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ వ్యాపారాలను కూడా దేవుడు తప్పించి ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధతకు నువ్వు స్థానం ఇచ్చినట్లయితే
స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభు. మీ వాక్యంతో మాతో మాట్లాడి ప్రభు యేసయ్య మమ్మల్ని బలపరచండి తండ్రి ప్రభు. వాక్యంలో మేమైతే ఏవైతే తగ్గించుకోవాలో తండ్రి, మాలో ఏవైతే నీకు వ్యతిరేకంగా ఉన్నాయో తండ్రి ప్రభు, వాటిని మేము తీసివేసి తండ్రి ప్రభు నీ వాక్యానికి లోబడి తండ్రి ప్రభు నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచేసి తండ్రి ప్రభు యేసయ్య. మా శత్రువుల కొరకు మేము ప్రార్థించుటకు మా శత్రువులు వస్తూ తండ్రి ప్రభు యేసయ్య. మా శత్రువు ఎవరైతే ఉన్నారో నీవే ఎరుగుదవు తండ్రి ప్రభు యేసయ్య. సర్వము ఎరిగిన దేవుడు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభు యేసయ్య. తండ్రి ప్రభు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని తొలగించి తండ్రి మా శత్రువులను మేము ప్రార్థించుటకు తండ్రి ప్రభు యేసయ్య. నా దావీదు వలె మాకు జ్ఞానాన్ని దయచేసి తండ్రి ప్రభు యేసయ్య. మీ యొక్క పవిత్ర హస్తం మా తలపైన ఉంచి తండ్రి మమ్మల్ని ఆశీర్వదింపండి ప్రభు. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభు. అలాగే తండ్రి ప్రభు యేసయ్య ఈ సంఘం తండ్రి ప్రభు ఇంకా అభివృద్ధి చెందిన సహాయం దయచేసి తండ్రి ప్రభు యేసయ్య. తండ్రి ప్రభు యేసయ్య ఎలాగైతే 5 చేపలు 2 రొట్టెలు నువ్వు ఎలాగైతే 12,000 గంపలు సరిపెట్టినావు తండ్రి ప్రభు, ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఉండొచ్చు తండ్రి ప్రభు యేసయ్య. అలాగే తండ్రి రాబోకున్నగా రాబోచిన కాలంలో తండ్రి ప్రభు యేసయ్య ఆది అపోస్తలుల వలె నీ సువార్తను తండ్రి ప్రపంచం నలుమూలగా ప్రకటించే సహాయం దయచేయండి తండ్రి. చూస్తున్న లైవ్ లో తండ్రి ప్రభు పెట్టిన వీడియోలు ప్రపంచంలో చేరుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభు. ఆది అపోస్తలుల వలె నీ సువార్త లేవడానికి సహాయం దయచేసి తండ్రి ప్రభు యేసయ్య. ఈ యొక్క సింహాసనము తండ్రి ప్రభు వేయిచుండగా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు శరీరాత్మ సంబంధించి ప్రతి ఒక్కరు తండ్రి సిద్ధపడి తండ్రి ప్రభు యేసయ్య. ప్రతి ఒక్కరి మోకాలు నీ నామములో మోకాలు సహాయం దయచేసి తండ్రి ప్రభు యేసయ్య. ప్రతి ఒక్కరి సన్నిధి కాంతిపై ప్రకాశింపజేయమని తండ్రి ప్రభు యేసయ్య. ప్రతి ఒక్కరు తండ్రి నీ యొక్క రక్షణ పొందుటకు తండ్రి ప్రభు యేసయ్య. నశించిపోతున్న ఆత్మను రక్షించండి తండ్రి ప్రభు యేసయ్య. నీకే స్తోత్రాలు తండ్రి. నశించిపోతున్న ఆత్మను రక్షణలోకి రావడానికి సహాయం దయచేయండి ప్రభు యేసయ్య. ప్రతి యవనస్తుని తండ్రి ప్రభు యవనస్తు పరిచయం మొదలు పెట్టిన సహాయం దయచేయండి. ప్రతి యవనస్తు ఏ బంధకాలైతే బందీ అయిపోయినాడో తండ్రి ప్రభు బంధకాల నుంచి విడిపించండి తండ్రి యేసయ్య. అలాగే తండ్రి ప్రభు ఎవరైతే ఎందులో బందీలు గేమ్స్